ఏంటి మోహన్ బాబు ఆస్తికి మనోజ్ వారసుడు కాదా? అసలైన వారసుడు వాళ్ళేనా? ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజముంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోహన్ బాబు ఆస్తికి సరైన వారసులు వాళ్ళే అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం మోహన్ బాబు ఆస్తికి సరైన వారసులు మంచు విష్ణు లక్ష్మిలే అంటున్నారు. దానికి కారణం ఏంటంటే మంచు మోహన్ బాబుకి 2 పెళ్లిళ్లు జరిగిన సంగతి మనకు తెలిసిందే. మొదటి భార్య విద్యాదేవికి విష్ణు, లక్ష్మిలు పుట్టారు. అయితే విద్యాదేవి మరణించాక ఆయన్ని ఒప్పించి ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక నిర్మలాదేవితో మోహన్ బాబుకి మనోజ్ పుట్టారు. ఇక చట్ట ప్రకారం చూసుకుంటే ఒక వ్యక్తి 2 పెళ్లిళ్లు చేసుకుంటే ఆయన ఆస్తిలో ఎక్కువ భాగం మొదట పెళ్లి చేసుకున్న భార్యకి పుట్టిన పిల్లలకే దక్కుతుంది. అలా మోహన్ బాబు ఆస్తిలో ఎక్కువ భాగం మొదటి భార్య విద్యాదేవి పిల్లలు అయినటువంటి మంచు విష్ణు, మంచు లక్ష్మిలకే ఎక్కువగా చెందుతుంది అని తెలుస్తుంది. ఇక మంచు మనోజ్ రెండో భార్య కొడుకు కావడంతో ఆయనకు ఆస్తిలో తక్కువ భాగం ఉంటుందని సమాచారం. అయితే ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి అనేది అది పూర్తిగా మోహన్ బాబు నిర్ణయమే. ఆయన ముగ్గురికి సమానంగా ఆస్తిలో వాటా పంచితే ఏం కాదు. ఒకవేళ తనకు నచ్చినట్టు వాటాలు పెడితే అది కూడా ఆయన ఇష్టమే. ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు.